ముझे भी అక్కడికి రమ్మంటున్నాడు. నన్ను ఏక్ హఫ్తేలో తీసుకెళ్తారంట. చాలా మంచి న్యూస్ చెప్పావు నూర్. ఒక వారంలో వెళ్తావా? వెళ్ళు. ప్రేమించిన వాళ్ళు తప్పు ఒప్పుకొని తిరిగి వచ్చి మళ్ళీ కొత్త జీవితం మొదలు పెడదామంటే ఎలా ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. సంతోషంగా వెళ్ళు నూర్. నీ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. కానీ సాహెబ్ అది మళ్ళీ కానీ ఏంటి నూర్? కానీ లివర్ ఇవ్వడానికి నాహీ బోలా సాహెబ్. ముझे మాఫ్ కర్ దో. నూర్, నీకేమన్నా పిచ్చా? అతను అన్నదానిలో తప్పే ఉంది. నీ భర్త ప్లేస్లో నేనున్నా కూడా అలానే చెప్పేవాణ్ణి. అమ్మ ఉందిగా, నా సర్జరీలోపు ఎవరో ఒక డోనర్ని వెతికేస్తుంది. వరి కాకు ధ్రువ, నీకు డోనర్ దొరికింది. ఈ విషయం తెలుసుకుని అందరితో పాటు గ్రీష్మ కూడా టెస్ట్లకిచ్చింది. తన లివర్ మ్యాచ్ అయితే ఇస్తానని ముందుకొచ్చింది. అప్పుడు తనని వద్దులే అన్నాను. ఈరోజు తనే వచ్చి మళ్ళీ తనే ఇస్తాను అంటోంది. గ్రీష్మ, నీ విషయంలో నేనెప్పుడు ఫేర్గా లేను. కానీ నువ్వు నాకు డొనేట్ చేస్తాను అన్నందుకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నేను నిన్ను మాత్రం ఎప్పుడూ మంచి ఫ్రెండ్లానే చూశాను. నువ్వు ఇంత కష్టంలో ఉంటే నేను ఆ మాత్రం చేయలేనా? థ్యాంక్ యూ గ్రీష్మ, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ నా కష్ట సమయంలో నా పక్కనే ఉన్నారు. నాకు చాలా హ్యాపీగా ఉంది. నీకోసం నేను ఏమైనా ఓకే ధ్రువ. నూర్, నువ్వు అస్సలు వర్రీ అవ్వకు. డోనర్ కూడా దొరికేసింది. నీ విషయంలో మాత్రం నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నువ్వు ఏమీ ఆలోచించుకు. నువ్వు చాలా మంచిదానివి నూర్. మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నిన్ను పెళ్లి చేసుకున్నవాడు చాలా అదృష్టవంతుడు. నన్నే ఇంత బాగా చూసుకుంటున్నావు. ఏదో ఒక పేషెంట్ని నర్స్లా కాకుండా ఒక తల్లి బిడ్డని చూసుకుంటున్నట్టు చూసుకున్నావు. ఇంకా నీ భర్తని ఎలా చూసుకుంటావో. ఈసారి తోక జాడిస్తే చెప్పు, వచ్చి కత్తిరిస్తాను. అంతే కదమ్మా? ఏంటోనమ్మా, నాకు డోనర్ దొరికిన సంతోషం కంటే నూర్ తన భర్తని కలుస్తుందన్న సంతోషమే ఎక్కువగా ఉంది. కొంతమంది మనుషులు అంతే ధ్రువ. మనకి ఎంత దగ్గరవుతారు అంటే వాళ్ల సంతోషం కోసం జీవితాల్ని కూడా త్యాగం చేస్తారు. అలాంటి వాళ్ళతో సంతోషాన్ని పంచుకోవటం మనకి తృప్తిగా ఉంటుంది. చాలా బాగా చెప్పావమ్మా. నేను నిన్ను ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటాను. నువ్వు నన్ను మర్చిపోవుగా? आपको कैसे भूलूंगी साहिब. मेरे दुआ आपके पास हमेशा रहेगा. తెలుసు నూర్. ఇలా ఆనందపడితే బలం రాదు. మీకోసం రాగి జావా తీసుకొస్తాను. అనుకున్నా ఇంకా ఏం తీసుకురాలేదేంటా అని. ఈ 2 दिन నేనేది పెడితే అదే తినాలి. సాహెబ్, आपके पेट में इन्फेक्शन है. మీకు డైట్ టాబ్లెట్స్ ఇచ్చారు. మిస్ అవ్వకుండా వేసుకోవాలి.
సరే మేడం గారు, నువ్వు నన్ను సాహెబ్ అంటున్నావు కదా, నేను నిన్ను మేం సాబ్ అంటాను. అమ్మా ఎలా ఉంది? బాగుంది. నువ్విలా సంతోషంగా ఉండడం ఇంకా బాగుందిరా. ధ్రువ, నేను ఆఫీస్కి వెళ్తాను. చిన్న మీటింగ్ ఉంది, అటెండ్ అయ్యి తొందరగా వచ్చేస్తాను. అమ్మా సారీ అమ్మా, నేను నిన్ను టెన్షన్ పెడుతూనే ఉన్నాను. ఇది టెన్షన్ అని నేను అనుకోవడం లేదురా. హ, నువ్వు కోరుకున్నట్టుంటే చాలి అమ్మకి, ఇంకేం అక్కర్లేదు. జాగ్రత్త. నూరుంది కదమ్మా. అదే ధైర్యం రా నాకు. आओ साहिब, आओ, अब दोनों जाओ। साहिब, आओ। साहिब, ధ్రువకి ఎలా ఉందో, ఇన్ఫెక్షన్ అని అటువైపుకి ఎక్కువగా వెళ్ళలేకపోతున్నాను. నా చుట్టూ అత్త అత్త అని తిరుగుతూ ఉండేవాడు. వాడికి ఎందుకిలా? భగవంతుడా, ధ్రువ పూర్తి ఆరోగ్యంతో అత్త అంటూ మళ్ళీ నా దగ్గరికి రావాలి. అత్తా, ఇప్పుడు కొంచెం పర్లేదు అత్తయ్య. రేపే ఆపరేషన్. నన్ను ఆశీర్వదించు అత్తయ్య. నువ్వు నిండు ఆరోగ్యంతో ఇంటికొస్తావు. నీకోసం ఈ అత్త 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉంటుంది. ధ్రువ, ఏడవకత్తా. నాకు గ్రీష్మ లివరిస్తుంది అత్తయ్య. వసుంధర నీడ కూడా నా మీద పడకూడదు అనుకున్నాను అత్తయ్య. ఇంకా తన అవసరం నాకు ఈ జన్మలో రాదు. అది వచ్చినప్పటి నుంచి మన ఇంట్లో ఎన్నో గొడవలు, మీ అందరినీ నాకు దూరంగా పెట్టేసింది. ఇక మన మధ్యకి ఎవ్వరూ రారు. మనం అందరం సంతోషంగా ఉందాం. ఈ ఆపరేషన్ బాగా జరిగి మళ్ళీ నేను తిరిగి ఇంటికి వస్తే మాత్రం ఇంకా నువ్వు అమ్మ మాత్రమే నా ప్రపంచం. నాన్న ఎప్పుడు చెప్తుండేవాడు, అమ్మని అత్తని ఎప్పుడూ విడిచిపెట్టొద్దు అని.
ఇక మన మధ్య చిచ్చు పెట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. మనల్ని ఎవ్వరూ విడతీయలేరు. అత్తయ్య, వెళ్ళరానా? నా ప్రశ్నలకి సమాధానం చెప్పలేక ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు కదా వసుంధర. ధ్రువ, నీకు ఎలా చెప్పను? వసుంధర మన మధ్య ఎప్పుడూ గొడవలు పెట్టలేదు ధ్రువ. ఎవరో బాధపడకూడదని ఆ గొడవలు తన మీద వేసుకుంది. నాకే చెప్పగల అవకాశం ఉంటే నేనుండి ఏదీ దాచేదాన్ని కాదు. కాని మీ అమ్మ అన్నీ తెలిసి కూడా వసుంధర భరిస్తోంది కదా అని దాని మీద ఇంకా బరువు పెడుతోంది. అది తప్పురా. ఆ వసుంధర పిచ్చిది. దానికి నిజం చెప్పే అవకాశం లేదు. మల్లికకి నిజం చెప్పే ఉద్దేశం లేదు. మధ్యలో విని నువ్వు ఏమైతే నిజం అనుకుంటున్నావో అదంతా అబద్ధంరా. ఆపరేషన్ చేసుకొని పూర్తిగా ఆరోగ్యంతో రాదురువా. పాలేవి నీళ్ళేవి అని నీకర్థమయ్యేలా చూపిస్తాను. జాగ్రత్త నాన్న. ఇప్పటి నుంచి నా మాట అప్ సున్నా పడేగా. మేడం రిక్వెస్ట్ మీద డాక్టర్ మిమ్మల్ని ఇంటికి పంపించారు. మీరు తినాల్సిందే. రండి. నీ ప్రాబ్లం ఏంటి? నన్ను ఒంటరిగా వదిలేమని చెప్పాను కదా. నూర్, నువ్వింకా వెళ్ళలేదా? జారే సాహిబ్, కల్ సే मैं नहीं आऊंगी. आपसे एक बार మాట్లాడి వెళ్దామని వచ్చాను. థ్యాంక్ యూ నూర్. నాకు నీతో మాట్లాడాలనిపించింది, కానీ ఎలానా అని ఆలోచిస్తున్నాను. నేను మేరా డ్యూటీ చేశాను సాహిబ్. ఆప్కా దిల్ అచ్చా హై, ఇసిలియే మీకు నేను చేసింది బడాగా కనపడుతుంది. సాహిబ్, మీ ఆపరేషన్ గురించి కుచ్ బాత్ చెప్పాలి. జరూరీ హై. పొద్దుటి నుంచి అందరూ చెప్తూనే ఉన్నారు నూర్, ఇంకా చాలు. సాహిబ్, ఆప్ మేరే సాత్ రండి. సాహిబ్, ఆప్ ఆవేశంలో జల్దీ నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఆ క్షణంలో ఏది అనిపిస్తే ఓ మత్ కీజియే సాహిబ్. కోపం, ఆవేశం, బాధ ఏది వచ్చినా 5 మినిట్ రుకియే సాహిబ్. అబ్ దుబారా నయీ జిందగీ షురూ చేయబోతున్నారు సాహిబ్. ఆవేశం వద్దు సాహిబ్. నేను అలానే అనుకుంటాను నూర్, కానీ ఏంటో కోపంలో అలా అయిపోతాను. నా భార్యని మనస్ఫూర్తిగా ప్రేమించి చాలా పెద్ద తప్పు చేశాను. ఉస్కే బారేమే ఇప్పుడు మాట్లాడొద్దు సాహిబ్. మళ్ళీ మీరు టెన్స్ అవుతారు. ఇప్పుడు వద్దు. నఫరత్కి లాయక్ తను. ఉస్కే బారేమే ఆలోచించొద్దు. కొన్ని విషయాలు మనం మర్చిపోదాం అనుకున్నా
అవి మనతోనే వస్తాయి నూర్. వాటిలో ఈ ద్వేషం కూడా ఒక్కటి. సాహెబ్, మీరు నాకు ఒక వాదా చేయాలి. ఏంటది? ఆప్కో కాపాడుకోవడానికి మీ అమ్మగారు పడ్డ కష్టాన్ని సమజియే. జిందగీ చాలా చోటి హేనా. గుస్సా, నఫరత్ వాటికి ఇట్నా సమయం ఇవ్వద్దు. నువ్వు చెప్పింది అక్షరాల నిజం నూర్. నేను మా అమ్మ ప్రేమ, గ్రీష్మ నా కోసం చేస్తున్న త్యాగం, ఇవి మాత్రమే గుర్తుపెట్టుకుంటాను. నా ఫీలింగ్స్ని నా కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి తప్పకుండా ట్రై చేస్తాను. అబ్ బహుత్ అచ్చా హై సాహెబ్. ఏదైనా చెబితే చక్కగా వింటారు. నేను ఎవరు చెప్పినా త్వరగా వినను నూర్. ఎప్పుడూ నాకు నచ్చినట్టే చేస్తాను. కానీ మా అమ్మ చెప్తే వింటాను, అత్త చెప్తే వింటాను. ఎంత ద్వేషించినా వసుంధర చెప్తే విన్నాను. ఆ తర్వాత మళ్ళీ నువ్వు చెప్తుంటే వినాలనిపిస్తుంది. అభి సునియే సాహెబ్, ఆపరేషన్ సమయమే బహా భయం వేస్తుంది. ఒంటరిగా ఉన్నా అన్న ఫీలింగ్ ఆయేగా. యాద్ ఉంచుకోండి, కోయి హే చుప్చాప్ ఆప్కే లియే దువా కోరుకుంటున్నారు. నేను కూడా వాళ్ళలో ఉంటాను సాహెబ్. నాకు తెలుసు నూర్, నువ్వెప్పుడూ నా కోసం కోరుకుంటావని. నేను కూడా నీ కొత్త జీవితం నీ భర్తతో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆప్కి దువా నిజం కావాలి సాహెబ్. అవుతుంది నూర్. నువ్వు మాట్లాడుతుంటే బాగుంటుంది. నేను మిస్ అవుతాను నూర్. మరి నువ్వు? నేను మిమ్మల్ని మిస్ అవును సాహెబ్. క్యూకి కభీ కభీ కొంతమందికి దూరంగా ఉన్నా వాళ్ళ దిల్మే ఎప్పుడు ఉంటారు సాహెబ్. ఆప్ అలాంటి వారు. మనసు చాలా తేలిక పడింది నూర్. రేపు ఆపరేషన్ తర్వాత తిరిగి వస్తే మాత్రం. సాహెబ్, మీరు తప్పకుండా వస్తారు సాహెబ్. आप जरूर आएंगे. कल మీరు ఓడిపోరు, सब जीतेंगे. బస్ ధైర్యాన్ని మాత్రం వదులుకోవద్దు. ఇప్పుడు నిద్రపోండి. పదండి. నూర్, ఇంక నువ్వు వెళ్ళు. नहीं साहिब, आप నిద్రపోయాక मैं जाऊंगी. आप పడుకోండి. ఇన్ని రోజులు కనీసం ఈ ముసుగులో నుంచైనా మిమ్మల్ని చూసుకున్నాను సార్. రేపటి నుంచి ఆ అవకాశం కూడా లేకుండా పోతుందేమో ధ్రువ సార్. మళ్ళీ మీకు దగ్గరగా నేను ఉండగలనా? నన్ను మీరు చూస్తారా? మీ ఊపిరి తాకేంత దగ్గరగా ఉన్నా ఎప్పటికీ మీ మనసులో చేరుకోలేనంత దూరం పెట్టేశారు సార్. ఎందుకింత పెద్ద శిక్ష వేశారు సార్ నాకు? నేను కూడా నీ కొత్త జీవితం నీ భర్తతో చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
నేను ఎవరు చెప్పినా త్వరగా వినను నూర్. ఎప్పుడు నాకు నచ్చినట్టే చేస్తాను. కానీ మా అమ్మ చెప్తే వింటాను, అత్త చెప్తే వింటాను. ఎంత ద్వేషించినా వసుంధర చెప్తే విన్నాను. సముద్రమంతా నా కన్నుల్లో కన్నీటి అలలవుతుంటే, ఎడారి అంతా నా గుండెల్లో నిట్టూర్పు సిగలవుతుంటే, వేలు పట్టి నడిపిస్తుంటే చంటి పాపలా నా అడుగులు అడిగే తీరం చేరేదెలా, వేరెవరో చూపిస్తుంటే నా ప్రతి కళ కంటి పాప కోరే స్వప్నం చూసేదెలా, నా కూడా చోటే లేని నా మనసులో నిన్నుంచగలనా ప్రేమ ఈ జన్మలో, వెతికి మజిలి దొరికే వరకు నడిపే వెలుగై రావా, నువ్వే నువ్వే కావాలంటుంది పదే పదే నా ప్రాణం, నిన్నే నిన్నే వెంటాడుతుంది ప్రతి క్షణం నా మౌనం. ఆ ధ్రువని నాశనం చేయకుండా నేను వదిలిపెట్టను. ఆయన జోలికొస్తే ఈసారి నిజంగానే పీక నొక్కేస్తాను. కొందరు దురుద్దేశంతో వాళ్ళ కాపురంలో చిచ్చు పెట్టొచ్చు, కానీ అవన్నీ దాటుకుని చివరికి ఒకటయ్యేది కేవలం భార్యాభర్తలే. మాటిస్తున్నాను, మీరెలా చెప్తే అలా చేస్తాను. ఏది చెప్తే అది వింటాను. ఇక మీదట ఈ జీవితం మీదే.